హాయ్ హలో నమస్తే. క్రైమ్ థ్రిల్లర్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ కదా, అందులోనూ ఒక ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ అంట. అందులోనూ మనల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడంలో ఖచ్చితంగా మనల్ని డిసప్పాయింట్ చేయని సత్యదేవ్ గారు ఉన్నారు. మరి జీబ్రా అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి ఇది ఎలాంటి క్రైమ్ థ్రిల్లర్ వినడానికి ఫస్ట్ టైం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. జీబ్రా టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మరి మనల్ని ఎంత ఎంటర్టైన్ చేస్తారో తెలుసుకుందాం. మనతో పాటు సత్యదేవ్ గారు అండ్ ఈ మూవీలో ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన డాలి ధనంజయ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్లీ సత్యదేవ్ గారు, ఏంటి జీబ్రా అంటే? వినడానికి టైటిల్ జనరల్గా లయన్, టైగరు ఇలాంటి టైటిల్స్ పెడతారు కానీ జీబ్రాని ఎక్కువ వాడరు కదా. ఓకే, నైస్. అవునండి, లయన్ టైగర్ కాదు, ఇది జీబ్రా. ఒక గడ్డి తినే ఒక సాధు జంతువు, కానీ అది డబ్బా ఏం తింటుంది అన్నది చూడాలి. అంటే జీబ్రా అని ఎందుకంటే ముఖ్యంగా పెట్టింది, ఇట్స్ బ్లాక్ అండ్ వైట్. అంటే జీబ్రా అండ్ యానిమల్ పైన బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ ఉంటాయి. మన సినిమాలో కూడా బ్లాక్ మనీ, వైట్ మనీ, ఫైనాన్స్ సంబంధించిన చాలా ఉంటుంది. అలాగే క్యారెక్టర్స్లో బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ఉంటాయి కదా. సో దాని బేస్లో ఓకే, జీబ్రా అనే టైటిల్ చాలా యాప్ట్ అని డైరెక్టర్ చాలా చాలా థాట్లో పెట్టి చేసిన టైటిల్ అది. అందుకే మీరు కనెక్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఈ పోస్టర్ చూసినా, ట్రైలర్ చూసినా సరే, అందరి క్యారెక్టర్స్ కొంచెం అంటే అపియరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంది, కానీ మీది మాత్రం కొంచెం రెగ్యులర్గా చూసినట్టే అనిపిస్తుంది, కాదంటారా? అంటే వీళ్ళందరి అపియరెన్స్ కొంచెం గడ్డం తీసాను, జుట్టు తీసాను, ఇంకే ఇప్పుడు సునీల్ గారిది కానీ, ఇప్పుడు ధనంజయ్ గారిది కానీ, సత్యరాజ్ గారిది కానీ, వీళ్ళందరిది కొంచెం ఇప్పటి వరకు చూసినట్లుగా లేదు. అవునండి, కానీ వాళ్ళందరిది మిమ్మల్ని డామినేట్ చేసి ఎప్పుడు చూసారు ఇలా? మీరు ఏ సినిమా చెప్పండి? అంటే గడ్డం తీశారు అంతే, కానీ ఇప్పుడు ఆయనకు సునీల్ గారికి కొంచెం డిఫరెంట్. ఒక పర్సనల్ బ్యాంక్ మేనేజర్ అండి, అలాగే ఉండాలి కదా, టై వేసుకొని ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ మేనేజర్ తను. ఇప్పుడు మనడు కలర్ వేసి స్పెక్స్ పెట్టి ఆ బ్యాచ్ కాదు. అంటే నేను ఇంకా మీ క్యారెక్టర్ లో అయితే మీరు యూనికే, ఇంతకు ముందు చేసిన వాటితో. నేను సూట్ వేసాను, టై వేసాను, జుట్టు తీసాను, గడ్డం. అంటే మీరు ఇంతకు ముందు చూసినట్టు అని కాదు, నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరి కంప్లీట్ గా చేంజ్ అయిపోయి మిమ్మల్ని డామినేట్ చేసేస్తున్నాయేమో. అయ్యో, డామినేట్ చేస్తే ఇంకా హ్యాపీ. అంటే చెయ్యాలి ఈ సినిమాలో, అలాగే జనరల్ గా హీరోలు డామినేట్ చేయాలి అలా అని కాదండి. అంటే క్యారెక్టర్ అంటే ఇప్పుడు బేసికలీ నా వరల్డ్కి అదే. ఇప్పుడు మీరు ఇందాక అన్నారే జీబ్రా అని, మా డైరెక్టర్ ఫస్ట్ నుంచి ఆ జీబ్రాతో పాటు ఒక యానిమల్ స్టోరీ కూడా మాకు చెప్తూ ఉండేవాడు అనమాట. ఆ యానిమల్ స్టోరీలో ఒక లయన్, ఒక ర్యాబిట్ అని ఒక రెండు క్యారెక్టర్స్ పెట్టి మాకు చెప్పాడు. లయన్ వరల్డ్లో లయన్ కింగ్, ర్యాబిట్ వరల్డ్లో ర్యాబిట్ కింగ్ అని చెప్పి. సో ఇప్పుడు ర్యాబిట్ లయన్ వరల్డ్లోకి వెళ్తే లయన్ చంపేస్తుంది. బట్ అదే లయన్ ర్యాబిట్ వరల్డ్లోకి వచ్చిందంటే అంత ఈజీగా కన్నాల్లోకి దూరలేదు. సో ఇది ఈ కాన్సెప్ట్ పైన ఉంటుంది. బట్ మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు నేను ధన టూ లీడ్స్ ఆఫ్ ద ఫిల్మ్. హీస్ అ గ్యాంగ్స్టర్, తను ఒక డాన్. తన పేరు వింటేనే కోల్కత్తా జమకర్చి ఆది తన పేరు. అంటే జమకర్చి ఆది తన క్యారెక్టర్ పేరు. నా పేరు సూర్య. సో తన వరల్డ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే తన వరల్డ్, తను ఉండే లైఫ్ స్టైల్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్. నేను వచ్చి ఒక పర్సనల్ ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్ నేను. ఇప్పుడు ఈ రెండు వరల్డ్స్కి ఆయన సత్యరాజ్ గారు ఒక ఓల్డ్ సిటీలో, ఆయన ఒక చిన్న డాన్ ఆయన. అంటే సో ఈ మూడు వరల్డ్స్ కొలైడ్ అవ్వడమే జీబ్రా. అంటే ఇప్పుడు అలా ఉన్నానంటే నేను అలాగే ఉండాలి. ఇప్పుడు నేను కూడా ఇలా పెడితే మీకు అంటే క్యారెక్టర్ క్యాప్ట్ అవ్వాలి. కామన్ మ్యాన్ క్యారెక్టర్స్, కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ని అందరూ డామినేట్ చేస్తారు కదా. సో ఆ కామన్ మ్యాన్ క్యారెక్టర్ రిప్రజెంట్ చేయడం కొంచెం కష్టం. రెగ్యులర్ హీరో విలన్ అంటే హీరో డామినేట్ చేస్తాడు, అది వేరే స్టోరీ. దిస్ ఇస్ వన్స్ అగైన్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో వేర్ everyone has their roles to play. So it's not about one dominating the other, but one challenging the other. Yes. And common man should always win, and he will win. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి, రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయింది కదా మీకు. థ్యాంక్ యూ. అండ్ మీరు అంటే తెలుగులో డాలి ధనంజయ కాకుండా జాలిరెడ్డి అని పెట్టేసుకోవాల్సింది కదా పేరు ముందు, ఇంకా బాగా ఎక్కువ ఆడియన్స్కి
ఇంకా అలా వెళ్ళిపోయేవాళ్ళేమో, దూసుకెళ్ళిపోయేవాళ్ళు. అవునా, నా పేరు ధనంజయ్, కన్నడలో డాలీ వచ్చింది అందుకే బికాస్ ఆఫ్ తెలుగులో ద ఇలా డాలీ క్యారెక్టర్. మార్చుకోవాల్సింది కదా. ఇక్కడ జాలీ ధనంజయ్ అంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. రెండు జాల్ similar. రెడ్డి, యా. సో ఆ క్యారెక్టర్తో నేను ఇంట్రొడ్యూస్ అయ్యాను తెలుగు ఆడియన్స్కి. సో జాల్ రెడ్డినే అంటున్నారు. నేను ఎక్కడ వెళ్తే మా తెలుగు ఆడియన్స్ నాకు జాల్ రెడ్డి అనే పిలుస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అంటే ఒక డాన్ క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే మీకు ఎక్కడో ఏదో ఒక క్యారెక్టర్ నుంచి ఖచ్చితంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది కదా, అంటే నేను ఇంత స్ట్రాంగ్ డాన్ అయి ఉండాలి అని, అలా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉండిందా మీకు? లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, కానీ చాలా స్టోరీస్ వింటున్నాం కదా. వీ హ్యావ్ సీన్ సో మెనీ ఫిల్మ్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అండ్ వీ హ్యావ్ సీన్ సో మెనీ డాన్స్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ టు ఆర్ శివಣ್ణ అండ్ ఈవెన్ ఫ్రమ్ హాలీవుడ్, Al Pacino, Robert De Niro. So all superstars, they have played underworld Don roles. So that influences might be there. But I love to play the role of gangsters because that world is different. That's the world which we don't know, and that's the world which we can't enter also. So that's one more system, like police system what we have. There is another system which is underworld. So even as actors, we love to explore that, and audience also, they love to see such films because that's the world which we don't know. అండ్ సత్యదేవ్ గారు అంటే ఈ మూవీలో ఏ క్యారెక్టర్ చూసినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీకు మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా ఏ క్యారెక్టర్ ఇది నాకు రావాల్సిందే అని ఏమన్నా అనిపిస్తుంది? అంటే నాకు ఆది క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. సో బేసికలీ మీరు ఆదిని టేసిన అన్నట్టేసినా లేకపోతే ఇప్పుడు చేసినట్టు ఉన్నా కూడా ఇట్స్ స్టిల్ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది. అంటే బికాస్ ధన నాది చేయగలడు, నేను ధనాది చేయగలను. సో అదే బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ బేసికలీ. సో మా క్యారెక్టర్ అంటే నాకు ధన క్యారెక్టర్ ఇష్టం, నా క్యారెక్టర్ ఇష్టం. సో టెక్నికలీ అలా బ్యాలెన్స్ అయిన ఫిల్మ్. అండ్ అఫ్ కోర్స్ సత్యరాజ్ గారు, మన సత్యాకాల, సునీల్ అన్న, ఎవ్రీవన్స్ అంటే ప్రతి ఒక్కడి రోలు అదిరిపోద్దండి సినిమాలో. అంటే ముఖ్యంగా ఒక సినిమా రన్ అవ్వాలంటే ఏ ఒక్కరు ఇద్దరిదో కాదు, అందరూ బాగా చేసి అందరూ కాంట్రిబ్యూట్ చేస్తేనే సినిమా ఆడుతుందన్న జీబ్రాలో ఈ పోస్టర్ పైన కనిపిస్తున్న వాళ్ళు కాకుండా ఇంకొన్ని జెనిఫర్ అని ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉన్నారు, అలాగే వేరే ఇంకొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు. అందరూ కూడా ఈ సినిమాకి చాలా అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేశారు. అంటే ఆ సక్సెస్ అక్కడే ఉంది అన్నది నా ఫీలింగ్. అండ్ ఈ పేర్లు ఏంటండి, సత్యదేవ్, సత్యరాజ్, సత్య, ఈ సినిమాలో అంటే ఇన్ని సత్యాలు ఉండాలని పెట్టారా లేకపోతే క్యారెక్టర్ డిమాండ్ చేయడం వల్ల పెట్టారా? అది జస్ట్ కోఇన్సిడెన్స్ అంటారా? అంటే మధ్యలో ఒకసారి నేను అడిగా ప్రియా భవానీ శంకర్ పేరు అంటే ఆ ప్రియా భవానీ శంకర్ అని కూడా చెప్పాడు నాకు సార్ ఈశ్వర్. ఒరిజినల్ నేను నిజమేమో అనుకున్నాం, తర్వాత కాదని చెప్పాడు, ఒరిజినల్ కాదంట. అదే అది కోఇన్సిడెంటల్ అండి, అంటే అనుకోకుండా జరిగింది. బట్ గ్లాడ్, అంటే మేము ముగ్గురు సత్యాలు ఒక వరల్డ్. మేము యాక్చువల్లీ సత్యరాజ్ గారు, సత్య, నేను ఒక వరల్డ్. సో ఈశ్వర్కి చాలా ప్రాబ్లం అయ్యేది, ఎవరిని పిలుస్తున్నాడో తనకి కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడు. అంటే మాకు ఓకే, మాకు తెలుసు కాబట్టి ఆట పట్టించేవాళ్ళం అలా. అండ్ అంటే ఈ మూవీలో ఖచ్చితంగా ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్కి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా చాలా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ అనే దానికి ఇప్పటి వరకు తెలుగులో ఏమీ రాలేదు. సో ఈ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందని మీకు అనిపిస్తుంది? డెఫినెట్లీ ఇట్ విల్ కనెక్ట్ మోర్, ఎందుకంటే డబ్బులు కదా, డైలీ వీఆర్ ప్లేయింగ్ విత్ ద మనీ. అండ్ నౌ-a-days so much fraud is happening online. And very, very interesting is, before listening to this story, I had one experience where I got a call from a bank saying that you have account in your bank, so like we will insure your account so that if the fraud happens, your money will be safe అని. Okay. So I told them, అసలు ఆ బ్యాంక్ లో మీకు అకౌంట్ no, I asked them, my money is in the bank because I feel bank is safe. Okay. My account is safe, that's why my money is there in the bank, and to safeguard that again I have to insure that. Then what's the use of having a bank? Okay. So like that, the question was there, whether our money is safe in the bank or not. So Zebra is such a film where you can see what all can happen inside the bank. Okay. As outsiders, robbing a bank or stealing a bank is different, but inside with our money, what all can happen? So it needs
very intelligent mind to write such story. So that's why we could totally connect to the script. The very first time when the director narrated the script, we could totally connect to that because it's very interesting. It's the world once again which we don't know. Even when I watched the film, I have acted in it, but I was totally lost while watching the film. So చూసేసారా మూవీ మీరు? yeah. ఓకే. అండ్ అయితే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఒక విజువలైజేషన్ వచ్చి ఉంటుంది కదా, కంప్లీట్ అయిపోయిన తర్వాత అది చూస్తున్నప్పుడు మీకు ఏమన్నా డిఫరెన్స్ ఉండిందా, లేదా ఊహించిన దానికి మించుందా, ఎక్కడన్నా ఏమన్నా ఇలా చేసుంటే బాగుండేదని ఏమన్నా డిఫరెన్సెస్ అనిపించాయి? లేదు, అస్సలు అనిపించలేదు. ఎందుకంటే ఈశ్వర్ చెప్పిన దానికంటే 10 రెట్లు ఎక్కువ బాగా తీసాడు. ఎందుకంటే చాలా కన్విక్షన్ ఉన్న డైరెక్టర్ తను. వెరీ రేర్ బ్రీడ్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. మీ ఇద్దరం కూడా, మాకు ఈశ్వర్ అంటే చాలా ఇష్టం. మేము చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాం కూడా. తను చెప్పిన దానికంటే డెఫినెట్గా సీన్ టు పేపర్ టు సీన్, స్క్రీన్ అన్నది 10 టైమ్స్ డెఫినెట్గా బాగా వచ్చింది అనే చెప్పాలి. అండ్ వెరీ హ్యాపీ. మేము చూసుకున్నాం. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వచ్చే ముందు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్తోనే ఇక్కడికి వచ్చాం. అండ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ సినారియోనే బేస్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్న చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అండ్ చాలామంది మనీ వల్ల చనిపోవడం ఇలా కూడా జరుగుతుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ని తీసుకున్నప్పుడు ఎక్కడో కొంత సెన్సిటివ్ టాపిక్ అని కూడా అనిపిస్తుంది కదా. సో అలా ఏమన్నా ఎక్కడన్నా మూవీ జరుగుతున్నప్పుడు దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అని ఏమన్నా అనిపించింది? లేదు, వీఆర్ నాట్ షోయింగ్ ఎనీవన్ అథవా ఎనీ బ్యాంక్ ఆర్ ఎనీ సిస్టమ్ ఆర్ ఎనీ పర్సన్ డైరెక్ట్లీ. బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్, he has written a story, and every day there will be new frauds. Every day, like Satya and me were discussing that, like thieves or fraudsters, they are so intelligent. Every day they come up very creatively to take the money from bank or from someone, and every day police has new challenges. So and when we listen to that, it's like we will be surprised. Oh, well, like the way the thief has thought. So I think Zebra is also very interesting in that way. అండ్ అంటే మీరు ఈ మూవీలో మేబీ చాలా ఫ్రాడ్స్ అవి ఉండొచ్చు కదా, మీరు ఈ సినిమాలో అంటే చూస్తున్నప్పుడు కానీ విన్నప్పుడు కానీ మీ లైఫ్లో ఇలాంటిది ఏమన్నా ఎక్కడన్నా ఫ్రాడ్ ఇలాంటివి ఏమన్నా ఫేస్ చేశారా? పోనీ ఏవో కాల్స్ వస్తూ ఉంటాయి కదా, బ్యాంక్లో అకౌంట్ లేకపోయినా సరే ఉన్నట్టు మీకు ఏదో క్రెడిట్ కార్డులు ఇస్తామని, అలాంటివి ఏమైనా ఫేస్ చేశారు? అంటే కాల్స్ అయితే కంపల్సరీ వచ్చాయండి. చాలా కాల్స్ వస్తాయి. మనం అది కొంచెం ముందుగానే మనం ఏదో స్మార్ట్గా ఉండి అది తప్పించుకోవడం జరుగుతుంది. బట్ నాకు తెలిసిన చాలామంది మోసపోయారు. అవైతే బోల్డ్ ఉన్నాయి. జస్ట్ మొన్న రీసెంట్గానే ఒకటి జరిగింది. ఏదో మా చుట్టాల వాళ్ళకి ఎవరికో జరిగింది ఇలాంటిది. అంటే కాల్ చేసి ధన అన్నట్టు మనం సినిమాలో చూపించి జనాలు అది చూసి ఏదైనా తేడా అవుతుంది. మీరు అడిగిన క్వశ్చన్కి అంటే ఏదైనా వాళ్ళు బయట ఇంకా భయంకరమైన ఫ్రాడ్స్టర్స్ ఉన్నారండి. అంటే వాళ్ళు చాలా అహెడ్ ఉన్నారు. అండ్ మనం దానికంటే ఎక్కువ ఆలోచించి కథ రాయాలి. అంటే అందులోంచి మనకు అర్థమయ్యేలాగా, మనకి ఈజీగా అర్థమయ్యేలాగా మన ఈశ్వర్ రాసిన కథ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద బ్యాంక్. సో చాలా విషయాలు మనకు తెలియదు. బట్ రోజు మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, రోజు బ్యాంకింగ్ సిస్టమ్స్ వాడతాం. ఇలా ఉంటుందా, ఇంత డీటెయిలింగ్ లోపల ఉంటుందా అన్నది మన జీబ్రా ఫిల్మ్. అంటే అంత గొప్పగా రాశాడు తను. సో తను మాకు చాలాసార్లు చెప్పొద్దు అంటాడు, కానీ ఈశ్వర్ ఇస్ అ బ్యాంకర్. తను అంటే ఆయనే బ్యాంకరా? ఓకే, ఆయన క్యారెక్టర్ ఇప్పుడు మీరు ప్లే చేశారు అయితే? ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అంత సూపర్గా కథ రాసే. నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు బ్యాంక్స్లో జరుగుతున్నాయంటే ఖచ్చితంగా బ్యాంక్లో పనిచేసే వాళ్ళు ఎవరో అయి ఉండాలి. అంత డీప్గా తెలిసిన వాళ్ళు అంటే అక్కడ ఉండాలి. ఎవరైనా అడుగుదాం అనుకున్నా ఈ లోపు మీరే. లేదులేండి, అంటే ఇప్పుడు క్రైమ్ స్టోరీ చేయాలంటే మనం క్రైమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదండి. అంటే కానీ అంత డీప్ బ్యాంక్లో జరిగే జనరల్గా బయటకు రావు కదా, సో అక్కడ ఉండే వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. అంటే అలా అని ఏదో బ్యాంక్ ఏదో తప్పు అలా కాదు, అక్కడ జరిగే కొన్ని స్కామ్స్ ఫ్రాడ్స్ మనకు తెలియనివి కొన్ని ఉంటాయి. సో అది అండ్ అంటే ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ అంటే
కాన్సెప్టే కొంచెం ఇంటెన్స్గా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్లో ఒక కామెడీని ప్లేస్ చేయాలంటే చాలా కష్టం. సో కామెడీ కనిపిస్తుంది ఖచ్చితంగా ట్రైలర్లో చూసినప్పుడు. కామెడీ అంటే సిచ్యువేషనల్ కామెడీయా, లేకపోతే మధ్యలో జనరల్గా చాలా సీరియస్గా వెళ్ళిపోయినప్పుడు జనాల మూడ్ని కొంచెం షిఫ్ట్ చేయడానికి చేసిన కామెడీయా? లేదండి, సిచ్యువేషనల్ కామెడీ. అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్, ఇప్పుడు వాడికి ఎదురైన సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ మనకి ఇప్పుడు ఇలా మనం వెళ్తున్న దారిలో మనకి ఏదో ఒకటి జరిగింది, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం ఆ సిచ్యువేషన్ బయటపడిపోగానే నాకు ఇలా జరిగిందని ఆ సిచ్యువేషన్ మాట్లాడుకుంటాం కదా నవ్వుతూ. సో ఇప్పుడు ఆ సిచ్యువేషనల్ కామెడీ అవుతుంది. సో మేము చేయబోయే సినిమాలో మేము చేయబోయే ఒక ఎత్తుకు పై ఎత్తు కాన్సెప్ట్లో మాకు తెలియని చాలా విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాం. అవి ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. నాది సత్య కామెడీ, నాది సత్య కాంబినేషన్లో జరిగేదంతా కూడా ముందు ఎప్పుడు మేము చేయని ఒక విషయం చేయాలి ఇప్పుడు సినిమాలో. అది మాకు తెలియదు, చేత కాదు. మేము చేయకపోతే మాకేదో ఒక థ్రెట్ ఉంది, ఆ థ్రెట్ నుంచి బయటపడాలంటే ఈ సిచ్యువేషన్ చేయాలి. సో అది సిచ్యువేషనల్ కామెడీ. అందులోంచి ఫన్ క్రియేట్ అవుతుంది. అంటే ఏదో ఫోర్స్డ్ ఫన్ కాదు, సిచ్యువేషన్సే ఫన్ క్రియేట్ చేస్తాయి. యా, సో అది ఫుల్ నవ్వుకుంటాం. ఎందుకంటే సంథింగ్ అది ఎప్పుడు వాళ్ళు చూడండి, వాళ్ళు సడన్గా చేసేటప్పుడు మనకి చాలా నవ్వు వస్తుంది. అండ్ మీ క్యారెక్టరు ఓన్లీ అంత సీరియస్ డానా, లేకపోతే ఏమన్నా మిక్స్డ్ షేడ్స్ కనిపిస్తుంటాయి డాన్లు కూడా కొంతమంది కామెడీ చేసే ఉన్నారు కదా, సో ఓన్లీ సీరియస్ డాన్. అవునా? జనరల్గా మీరు రియల్ లైఫ్లో ఫన్ లవింగ్ అంటే కొంచెం ఇంట్రావర్ట్ లాగా కనిపిస్తున్నారు మీరు? లేదు, మా సర్కిల్లో నేను చాలా ఎక్స్ట్రోవర్ట్. ఓకే, కాకపోతే కొంచెం టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. కలిస్తే బాగా ఎక్కువ మాట్లాడతారు. ఓకే, తన రోల్ కూడా ఆది రోల్లో తను ఎందుకు అలా చేస్తాడని దానికి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ కానీ, ఎందుకు తను ఈ స్టేజ్ తను కోరుకుంటున్నాడు సినిమాలో అన్నదానికి కూడా ఒక వెరీ స్ట్రాంగ్ సపోర్టింగ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. అంటే తను ఎందుకు అంత ఇంటెన్స్ ఉన్నాడు, ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడు దానికి ఒక రీజన్ కూడా ఉంటుంది. సో అది కూడా చాలా బాగా బ్లెండ్ అయింది సినిమాలో. అంటే ఊరికే ఇప్పుడు డాన్ అనగానే డాన్ గలబడి కాదు, ఓ రీజన్ ఉంది తను ఎందుకు అలా అయ్యాడు అన్నదానికి. అది కూడా వెరీ వెల్ రిటర్న్. అండ్ అంటే ఇప్పుడు ఒక సీన్ అయిన తర్వాత మీ ఇద్దరికే ఎక్కువ కాంబినేషనల్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, ఎక్కువ మీ ఇద్దరి మధ్య నడుస్తుంది. అంటే సినిమా అంటే మీ ఇద్దరం ఎంతసేపు చేసామనే దానికంటే నా కోసం అయినా ఆయన కోసం నేను చేస్తూ ఉంటాం సినిమా. ఓకే, సో అంటే నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన సీన్స్ మీరు చూసారు, మీ సీన్స్ ఆయన చూసుంటారు కదా, సో ఏదన్నా సీన్స్లో ఒకళ్ళనొకళ్ళు అడ్మైర్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా అని? యా డెఫినెట్లీ. అంటే నేను చాలాసార్లు చెప్పాను కూడా, అంటే తను నాకు ధన అంటే ఎందుకు ఇష్టం అంటే చాలా అంటే వెరీ ఎఫర్ట్లెస్ యాక్టర్ తను. అంటే మెయిన్ ఒకటి, ఎప్పుడు మేము ఎక్కువ మేబీ మేము ఏదో కలిసేసి భోజనాలు చేసేసి తర్వాత బయట తిరిగేసిన బ్యాచ్ కాదు. బట్ మా ఇద్దరికి ఒకళ్ళంటే ఒకరికి మేము మాట్లాడుకోపోయినా అడ్మిరేషన్ ఉంది. అది ఈ మూవీకి ముందు నుంచే మీ ఇద్దరికి ఒక్కసారే మాట్లాడుకున్నాం, ఎక్కువ మాట్లాడుకుంది కూడా ఏం లేదు. బట్ ఇప్పటికీ నాకు ధన అంటే రెస్పెక్ట్, తనంటే నాకు ఒక అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో కనెక్ట్ అయ్యాం, పర్సనల్ ఒక హైయర్ ఐక్యూ లెవెల్లో మేము కనెక్ట్ అయి ఉన్నాం. అదే ధన విషయంలో నాకు నచ్చింది అదే. అంటే ఇప్పుడు మామూలుగా తను ఒక సీన్ చేయాలంటే మనం ఒక ఇంటెన్స్ సీన్ చేయాలంటే నేను ముందు చాలా ప్రిపేర్ అయ్యి లేకపోతే చాలా కింద మీద పడి కొన్ని చేయాలి. బట్ తను ఐ ఫెల్ట్ నేను ఈశ్వర్ చాలాసార్లు మాట్లాడుకున్నాం, జస్ట్ మనం కెమెరా పెడితే చాలు ధనాకి తను అంటే ఆ ఇంటెన్సిటీ ఇంత బాగా కనబడుతుంది అని చాలాసార్లు అనుకున్నాం. అండ్ అది ఈ సినిమాలో ఒక మెయిన్ ఆ ఇంటెన్స్ అన్న తను మెయింటైన్ చేయాల్సింది. ఇట్స్ అ మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ బేసికలీ. తను ఇప్పుడు ఎందుకు అలా ఉంటాడని దానికి ఒక రీజన్, ఆ రీజన్ తగ్గట్టే తన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు చూసినా ఐ యూస్ టు అడ్మైర్ దట్, అసలు ఎలా అంత ఎఫర్ట్లెస్గా చేస్తున్నాడు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ పర్సనల్ లెవెల్లో కూడా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బట్ నాట్ దట్ రెగ్యులర్గా ఏంటి బాస్ ఏం చేస్తున్నాం ఆ ఫ్రెండ్స్ కాదు, ఒక రెస్పెక్ట్, ఒక అభిమానం, ఒక ఆ స్పేస్లో ఉన్నాం. అండ్ ఇక్కడి నుంచి ఎక్కువ ట్రావెల్ అవుతాం. మేబీ తను అన్నట్టు నేను కన్నడలో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆ బార్డర్స్ ఎరేజ్ అయిపోయాయి కాబట్టి సో ఈ ఫిల్మ్ కన్నడలో రిలీజ్ అవుతుంది, తమిళ్లో రిలీజ్ అవుతుంది, అందరూ చూస్తారు, మా అందరికి ఎక్కువ పేరు వస్తుంది, సినిమా ఆడుతుంది. సో ఆపర్చునిటీస్ గ్రో. ఎన్ని లాంగ్వేజెస్లో వస్తుంది? తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. ఓకే, మలయాళం ఎందుకు వదిలేసారు? అది అంటే డబ్బింగ్ ఆర్టిస్టులు దొరకలేదండి. ఇప్పుడు నిజం చెప్పండి. అంటే ఏమో లాజిస్టిక్స్ వర్కౌట్ అయినట్లేవు. మేబీ మలయాళం ఏదో ఐ డోంట్ నో, దే ట్రైడ్ ఫర్ ష్యూర్, బట్ ఏదో వాళ్ళకి వర్కౌట్ కాలేదు.
అండ్ మీరు సత్యదేవ్ గారి అంటే ఆయన యాక్టింగ్ చూసి కానీ ఓవరాల్ సెట్స్లో చూసినప్పుడు మీరు ఆయన్ని ఎలా అడ్మైర్ చేశారు? No, I, as I told before also, I love him for his, as a person, I like him, I love him from the very first meet, like I could connect to him. And he's a great actor. It's very easy to play the role of a gangster, but it's very difficult to play the role of a gangster. But to play the role of a common man is కొంచెం ఎక్కువ yeah, కష్టం. it's not that easy. Okay. And he can do both of them very easily, and he's versatile, he's organic. Oh, man, I love him, and he can mix anywhere. He can be a good friend to anyone, and you take him and put him anywhere, he'll have good friends there, and he'll create one good environment there. ఇక్కడ నుంచి ఇంకొంచెం బాండింగ్ పెరిగి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్లో కనిపిస్తారు ఇద్దరైతే. No, Definitely. I want to see Satya in Kannada also. ఓకే. అండ్ ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ జీబ్రాలో ఎక్కువ మంది ఇంప్రెస్ అవుతున్న విషయం రవి బస్రూర్ గారి మ్యూజిక్. మెయిన్గా ఇప్పటి వరకు చూసిన వాటికి కొంచెం యూనిక్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు విన్నప్పుడు ఏమనిపించింది? అంటే వన్ ఆఫ్ ద గ్రేట్ టెక్నీషియన్స్ రవి గారు. కేజీఎఫ్ మనందరికీ తెలిసిందే, సలార్, కేజీఎఫ్. సో రవి బస్రూర్ మ్యూజిక్ డెఫినెట్లీ మేజర్ హైలైట్. ఇప్పుడు సాంగ్స్ కూడా రాబోతున్నాయి మావి. ఆర్ఆర్ అంటే అందరూ టీజర్ వచ్చి చూసినప్పుడు కమెంట్స్ కానీ అన్నీ కూడా, ఓ రవి గారు ఇలా కూడా కొడతారా, ఎక్కువ మంది దానికి ఆశ్చర్యపోయారు. అంటే ఓ ఇలా కూడా కొడతాడా ఆయన అని. సో డెఫినెట్లీ చాలా హెల్ప్ అయింది సినిమాకి, మీరు చూస్తారు కాబట్టి. అండ్ ఓవరాల్గా ఆడియన్స్ థియేటర్కి వచ్చి జీబ్రా ఎందుకు చూడాలో చెప్పేసి. అదేనండి, అంటే మేజర్గా నేను ఇందాక కూడా చెప్పినట్టే, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ పదిలంగా ఉండాలనుకుంటే వచ్చి జీబ్రా చూడండి. బ్యాంక్ అకౌంట్ పదిలంగా ఉండాలంటే ఓకే, అంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు అందరికి ఉంటాయి. అందరికీ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, ఇది నా డెబ్యూ ఫిల్మ్లో ఫీల్ అవుతున్నాను. అంటే ఇంత మంచి స్టోరీ కానీ, కాస్ట్ కానీ, మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ, సత్య అండ్ మణికంఠన్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఇంత మంచిగా ఒక ప్యాకేజ్లా నాకు ఎప్పుడు దొరకలేదు. అంటే ఇది ఒక థాలీ అనమాట. అన్నీ పెట్టేసి ఉంటాయి కదా, లైక్ అంతా ఒక మన ఆంధ్ర భోజనం థాలీ అంటారు కదా, అలాంటి ఒక థాలీ ఇది నాకైనా ధనాకైనా మా ఇద్దరికి. సో ఇది మీ ముందు ఉంచుతున్నాం. ఈ థాలీని మీరు తినండి హ్యాపీగా. November 22 వచ్చి డెఫినెట్లీ మీ కడుపు నిండుతుంది. అండ్ నేను ఎందుకు ఇంత ఈ సినిమా నమ్ముతున్నాను, లేకపోతే ఎందుకు ఇంత సినిమా అన్ని లాంగ్వేజ్లో చేస్తున్నారు అనే దానికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. అంటే జనరల్లీ ప్రతి సినిమాని అన్ని లాంగ్వేజ్లో చేయలేము. జీబ్రా డిజర్వ్స్ దట్. జీబ్రా ఫిల్మ్ అన్ని లాంగ్వేజెస్లో చూడాల్సిన సినిమా. ఇట్ డిజర్వ్స్ ఇట్. యా. అండ్ మీరు Same what Satya told you. And it's a film which has to be celebrated in theatres, and it's a very new story. For me, when I heard the script, everything was new. When I saw the film, everything was new, like the worlds which I don't know. But we are in the, every day we do transactions, we have bank accounts, but we should know what's happening inside also, no? For that you have to see Zebra. సో ధనా చెప్పిన ఒకటి నేను కనెక్ట్ అవుతాను. ఎందుకంటే ధనాకి మా సైడ్ షూటింగ్ అసలు తెలీదు, ఓకే, ఏం జరిగిందో తెలీదు. నాకు ధనా సైడ్ షూటింగ్ ఏం జరిగిందో తెలీదు. మీ ఇద్దరికి ఒకళ్ళదొకళ్ళు తెలియదు, కాంబినేషన్ ఉంటుంది, బట్ మా వరల్డ్స్ తెలియవు మాకు. ఓకే ఓకే. మా వరల్డ్ నా వరల్డ్ నాదే, ధనా వరల్డ్ ధనాదే. మేము ఓవరాల్ సినిమా చూసినప్పుడు ఆ రెండు కనెక్ట్ అయినప్పుడు, ఓహో ధనా సైడ్లో ఇది అంటే కొత్తగా అనిపించింది, తనకి నా వరల్డ్ అంతా కొత్తగా అనిపించింది. మీ ఇద్దరం కలిసి చేసింది ఒక సినిమా అయినా మా వరల్డ్స్ మాకు చాలా సెపరేట్గా, సత్యరాజ్ గారి వరల్డ్ సెపరేట్గా. ఎందుకంటే ఆయన వరల్డ్లో మేము అంటే మొత్తం అంతా మాకు తెలియదు. సో మేము స్టోరీ తెలిసి షూటింగ్ చేసిన మాకే చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలిగిందంటే, అసలు సినిమా గురించి వచ్చిన ప్రేక్షకులకి ఫస్ట్ టైం దిల్ ఫీల్ దట్ హై. యా.
అంటే ఇందాక అడుగుదాం అనుకుని మర్చిపోయా, ఫైనల్గా ఈ మూవీ చూసి వెళ్ళిపోయే వాళ్ళకి ఇలాంటి ఫ్రాడ్స్ నుంచి బయటపడడానికి ఇలా ఉండాలి అని ఏమన్నా మెసేజ్ లాంటిది ఏమన్నా వెళ్తుంది అంటారు? అసలేం లేదండి. లేదు. మీరు చూసి ఈ సినిమాని ఆదరిస్తే ఇంకా గొప్ప సినిమా చేస్తాను తప్ప ఇది మెసేజ్ అది అసలు ఏమీ లేదు, నథింగ్. అంటే ఇట్స్ అబౌట్ సొసైటీలో ఉన్న ఒక పార్ట్ని తీసుకొని మనం స్టోరీ కింద చేస్తున్నాం. అండ్ అది మనకు తెలియదు కాబట్టి ఇంకా ఎక్కువ మనకి విల్ గెట్ మోర్ గ్లూడ్, ఎక్కువ ఇన్వెస్ట్ చేసి సినిమాని చూస్తాం. అందులోంచి నచ్చి మీకు ఇలా చేయకూడదు అని అంటే గుడ్, అంతేగాని సినిమా మాత్రం చేసింది ఇట్స్ ఓన్లీ అన్ ఎంటర్టైనర్. అంటే ఇట్స్ నో మెసేజ్. కుడ్ బి మోర్ అవేర్. అంతే, ఇట్ కుడ్ బి మోర్ అవేర్, బట్ దట్స్ నాట్ ద పాయింట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీరు తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా హీరో అయిపోవాలి ఈ మూవీ తర్వాత. ఎలాగో ఇది డెబ్యూ మూవీ అంటున్నారు, అండ్ మీరు తెలుగులో ఇంకా ఇంకా ఫేమస్ అయిపోవాలి. ఈ మూవీ తర్వాత ఆది ధనంజయ్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో ఎంటర్టైన్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ నవంబర్ 22న జీబ్రా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.